మామిడి గిరిధర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే రాఘవజీ, నమస్తే మీకు ప్రేక్షకులకు నమస్కారాలండి. సార్ జపాన్ ప్రధానమంత్రి గారిని మన ప్రధానమంత్రి మోడీ గారు అందమైన చెల్లెలు అంటూ కూడా ఆయన సంబోధించారు. చాలా విలువిచ్చాం జపాన్ ప్రధానమంత్రికి, చాలా ఒప్పందాలు కూడా చేసుకున్నాం. మా ప్రేక్షకులకు ఆ ఒప్పందాల గురించి తెలియజేస్తారా? అంటే ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి వెనకాల కారణం వాళ్ళిద్దరూ కలిసి చర్చించుకుంటున్నప్పుడు సనై తకాషి గారే ప్రధానమంత్రికి ఒక విషయం ఆవిడ చెప్పడం జరిగింది. షింజో అబే మాజీ ప్రధానమంత్రి, జపాన్ సంబంధించిన ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి అన్న లాంటి వారు అని చెప్పి ఆవిడ చెప్పింది. షింజో అబే ఎప్పుడు కూడాను మోదీ గారిని తన సోదరుడిగా వర్తించుకోరు. కాబట్టి అటువంటిప్పుడు ఆ బాంధవ్యం వాళ్ళిద్దరికి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఈవిడ కూడా నా సోదరు లాంటిది అన్నటువంటిది అక్కడ. అందుకని అలా ఆవిడని సంబోధించడం అనేది జరిగింది. దానికి వెనకాల కారణం ఏంటంటే, మనకు షింజో అబే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అతనికి చైనా పెద్ద ప్రమాదం. మనకు ఎప్పుడో మనకు చైనా తోటి ముప్పు ఉంటుంది, యుద్ధం చేయాల్సి వస్తుంది, వాళ్ళు మన మీద ఏదో విధమైన కన్ని వేస్తారు వాళ్ళు. కాబట్టి దాన్ని ఎదుర్కోవాలంటే కనుక అమెరికా మన 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 పక్షాన వస్తుందా రాదనేది ప్రశ్న. భారత మనతో పాటు కలిసి ఉంటేనే, మన ఇద్దరం కలిస్తేనే చైనాను ఎదుర్కోవచ్చు అన్నటువంటి దూరాలోచన ఉన్నటువంటి వ్యక్తి షింజో అబే. అందుకే క్వాడ్ అన్నటువంటి ఒక 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 కూటమిని ఆయనే దాన్ని స్థాపించింది ఆయనే. తర్వాత మనం చూసాం చాలా ఒడిజడుకులు దెబ్బతినింది అది. దాంట్లో కూడా కీలకంగా సరే జపాన్ అమెరికాతో అనుసంధానమై ఉంది కాబట్టి అమెరికాను పక్కన పెట్టి భారతదేశంతో వాళ్ళు ఒప్పందం చేసుకునే పరిస్థితి లేదు. అందుకని అమెరికా యాడ్ చేశారు. అలాగే ఆస్ట్రేలియాను కలుపుకుంటే కనుక మనం ఒక ఒక పటిష్టమైనటువంటి ఒక కూటమి తయారు చేయొచ్చు చైనాని ఎదుర్కోవడానికి అని ఆయన అలా ఆలోచిస్తారు. కానీ అన్ఫార్చునేట్ ఈరోజు చూస్తున్నాం, డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత కూటమిల రాజకీయాలకు అతీతమైన, అందరూ తనకు దాసోహం అనాలనుకున్నటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి, ఏ కూటమిని ఒప్పుకోడు ఆయన. కాబట్టి క్వాడ్ కూడా కంప్లీట్ గా నీరు గార్చిన విధంగా మనం చూసాం. అందుకే జపాన్ మళ్ళీ భారతదేశం తోటి ఆ షింజో అబే ఆలోచన ఏదైతే ఉందో దాని దృష్ట్యా మళ్ళీ మైత్రి పెంచుకోవాలి. ఎస్పెషలీ డిఫెన్స్ రంగంలోను, సప్లై చైన్స్ లోను ఆల్టర్నేటివ్స్ ఎక్కడెక్కడ రావాలో అక్కడంతా కూడాను భారతదేశం జపాన్ కోఆపరేట్ చేసుకోవాలి అని నిర్ణయించుకుంది. అబే వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా క్రమేపీ భారతదేశము జపాన్ యొక్క టెక్నాలజీ, జపాన్ యొక్క ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ పెట్టుబడులు, భారతదేశం మనకు ఉన్నటువంటి కెపాసిటీ, మన దగ్గర కావచ్చు, మన దగ్గర ఉన్న కంపెనీలు కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ కావచ్చు, ఈ యొక్క కాంబినేషన్ తోటి మనం ఈరోజు ఆఫ్రికాలో గణనీయంగా మనం చైనాకు ఒక కాంపిటీషన్ గా వాళ్ళకి ధీటుగా నిలబడగలుగుతాం. ఈరోజు యూరోప్ ఎక్కడా లేదు, అమెరికా ఎక్కడా లేదు, ఆఫ్రికా, యూరోప్, అమెరికా కంప్లీట్ గా ఆఫ్రికా నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ చైనానే పెద్దపీట వేసింది. చైనాకు ఆల్టర్నేటివ్ భారతదేశం. భారతదేశం జపాన్ సమర్థనం అనుకుంటుంది. కాబట్టి మైత్రి అన్నది దాని ఎంత పటిష్టమైందో షింజో అబే తర్వాత మనం చూస్తున్నాం. షింజో అబే కంటే ముందర వాళ్ళ పరిస్థితి ఏంటి? రెండవ ప్రపంచ యుద్ధంలో వాళ్ళ మీద న్యూక్లియర్ బాంబులు పడి అంత సర్వనాశనం అయిన తర్వాత వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారంటే, మేము యుద్ధాలకు అతీతంగా ఉంటాం, యుద్ధం సైన్యం కూడా పెట్టుకోం, మా దేశాన్ని రక్షించుకోవడానికి ఏవో కొంతమంది సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటాం అంతే. వాళ్ళ దేశపు చట్టం కూడా అమెరికా రాసింది, వాళ్ళ చట్టం లేదు, దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ జీడిపిలో 1% కంటే ఎక్కువ డిఫెన్స్ మీద ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అందుకని శాంతియుతమైన దేశం కాబట్టి ఎవరు న్యూక్లియర్ బాంబులు కానీ పెద్ద అస్త్రాలు కానీ పెట్టుకోవడానికి వీల్లేదు. నేటోలో అంటే నేటో లాంటి కూటమిలో ఉన్నా కానీ కూడా వాళ్ళు ఏవో వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు, వాళ్ళకి కావాల్సినటువంటి సివిలియన్ బట్టలకు సంబంధించిందో ఇటువంటి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఇటువంటివి ఇచ్చేవాళ్ళు, అస్త్రశస్త్రం ఇచ్చేవాళ్ళు. వాజ్పేయి గారి సమయంలో మనం అక్కడ న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు పోఖ్రాన్ లో మనకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించినప్పుడు మొట్టమొదటి దేశం జపాన్. యుద్ధానికి వ్యతిరేకము అన్నటువంటి దేశము ఈ రోజు స్టోరీ కట్ చేస్తే మనతో పాటు దానికి సంబంధించిన అంశాల్లో కలిసి పని చేద్దాము, దాంట్లో కో డెవలప్మెంట్ కూడా చేద్దామని వచ్చారంటే ఎంత దూరం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి జపాన్ కి భారతదేశం చాలా కీలకం. వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది. ఈ రోజు చైనాని ఓడించినటువంటి ఏకైక శక్తి జపాన్. రెండవ చైనాని ఓడించింది. చైనా జపాన్ కి భయపడరు, అమెరికా అంటే భయపడరు, రష్యా అంటే భయపడరు. రష్యా దగ్గర అంత జనాభానే లేదు, పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. వీళ్ళు వెళ్ళారంటే కూడా వాళ్ళు వీళ్ళని ఎదుర్కొని కూడా ఎదుర్కోలేదు.
రష్యాకి అంత శక్తి కూడా లేదు. కాబట్టి రష్యా అంటే భయపడరు. సరే అమెరికా అంటే అసలు భయపడరు. అమెరికా వీళ్ళని ఈజీగా వాళ్ళు మ్యానిపులేట్ చేయగలరు, మేనేజ్ చేయగలరు. అస్త్రశస్త్రాలు ఉన్నా కానీ వీళ్ళు ఏం చేయలేరు అని వాళ్ళకి తెలుసు. అందుకనే ఒక చిన్న దేశమైనటువంటి ఇరాన్ చేతిలోనే అమెరికా ఓడిపోయిందంటే చైనా జపాన్ అంటే మాత్రం వాళ్ళకి భయం. అందుకని సనాయ్ తకాషి వచ్చిన తర్వాత ఆవిడ తర్వాత పార్లమెంట్ లో ఒక ప్రశ్న అడిగారు. రేపు గనక చైనా తైవాన్ మీద యుద్ధం చేస్తే మీరు ఎలా దాన్ని ఎదుర్కొంటారో, దానికి ఆ పరిస్థితిని ఎలా మీరు దాన్ని హ్యాండిల్ చేస్తారు అంటే ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది. ఆవిడ ఈ తైవాన్ మీద అంటూ యుద్ధం చేస్తే జపాన్ మీద యుద్ధం చేసినట్లే, కాబట్టి మేము దానిలో దిగగా తప్పదు అని ఆవిడ చాలా స్పష్టంగా చెప్తే అది చైనాకు నచ్చలేదు. అందుకని ఈవిడ మీద కసి కొద్దీ కంకణం కట్టుకొని ఈవిడ వ్యతిరేకంగా చాలా చేస్తుంది. ముందర వస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఆపేశారు. ఏమంటే మన ఫ్లైట్స్ ఇవన్నీ కూడా ఆపేశారు. ఫ్లైట్స్ అన్ని ఆపేశారు. తర్వాత అక్కడి నుంచి కొనుగోళ్లు ఆపేశారు. వీళ్ళ చేపలని, వీళ్ళ ఏవైతే మరైన్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, మీట్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ ఆపేశారు. ఇంపోర్ట్స్ ఆపేశారు. ఎందుకంటే చాలా పెద్ద మార్కెట్, జపాన్ కి వాళ్ళ ఎకానమీకి చాలా పెద్ద మార్కెట్. ఆ పెద్ద మార్కెట్ మొత్తం ఆపేశారు. ఈవిడని ఏదో విధంగా కూర్చోబెట్టడానికి, అలాగే అక్కడ పెట్టుబడులని మళ్ళీ వెళ్లకుండా ఆపేయడం, చైనా నుంచి వచ్చే పెట్టుబడులను ఆపేయడం, చాలా వాళ్ళకి వ్యతిరేకంగా చాలా చర్యలు తీసుకొచ్చారు. అలాగే వాళ్ళకి కావాల్సిన రేర్ ఎర్త్ మినరల్స్ కావచ్చు, మనకు దీని ఏమంటారంటే మన ఇవి బ్యాటరీస్ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన బ్యాటరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా నిలిపేసి చైనా. సో కాబట్టి తోటి జపాన్ ఒక విధమైనటువంటి ఇబ్బందిలో పడింది. అందుకని భారతదేశంతో కానీ మైత్రి పెట్టుకుంటే ఈరోజు చైనాకి ధీటుగా కెపాసిటీ ఇవ్వగలిగిన దేశం భారతదేశం. జపాన్ దగ్గర టెక్నాలజీ ఉంది, కానీ కెపాసిటీ భారతదేశం దగ్గర ఉంది. కాబట్టి మళ్ళీ భారతదేశంతో వాళ్ళు మైత్రి పెట్టుకున్నారు. జపాన్ సంబంధించిన సాఫ్ట్ బ్యాంక్ అనేది ఏదైతే ఉందో, ఆ సాఫ్ట్ బ్యాంక్ మన దేశంలో అమెరికా తర్వాత మాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశంలో చేస్తున్నారు. మన స్టార్ట్అప్ కంపెనీస్ విపరీతంగా పెడుతున్నారు. అందుకనే సనాయ్ తకాషి ఇక్కడ వచ్చినప్పుడు యాక్చువల్గా ఆవిడ అస్సాం కూడా వెళ్ళవలసింది. అక్కడ వరదలు చాలా అంశాల వల్ల ఆవిడ క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ అస్సాంలో వీళ్ళు చాలా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం జపాన్ చేస్తోంది. కాబట్టి జపాన్ భారతదేశం ఇప్పుడు ఇద్దరు కలిసి చాలా అంశాల్లో కోఆపరేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏ అంశాల్లో కోఆపరేట్ చేసుకుంటున్నారు మనం చూస్తే కనుక అవన్నీ కూడాను చైనా నుంచి టీకోపలో కూడా చైనా నుంచి చేసుకోవడానికి ఆ అంశాలన్నీ ఉన్నాయి. టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మెరైన్ సేఫ్టీకి సంబంధించిన అంశాలు, తర్వాత సప్లై చైన్ లాజిస్టిక్స్, ఇవన్నీ కూడా ఏంటంటే చైనా యొక్క ఆధిపత్యాన్ని ఎలా మనం తట్టుకోవాలి, ప్రత్యామ్నాయాలు ఎలా చూసుకోవాలి, వాటి మీద చేశారు. ముఖ్యంగా చాలా కీలకంగా వెరీ హై ఫ్రీక్వెన్సీ రేడియో యాంటీనాలకు సంబంధించినటువంటి మనకు షిప్ లో పెట్టేటువంటి యాంటీనాలకు సంబంధించిన టెక్నాలజీలో జాయింట్ ఇద్దరు కలిసి డెవలప్ చేసుకుందామని ఒక నిర్ణయం తీసుకున్నారు. గతంలో 2024లో ఆల్రెడీ దీనికి ఎంఓయూ సంతకం అయిపోయింది. జపాన్ ఆ టెక్నాలజీ ఇచ్చేలా ఉంది. ఇప్పుడు ఈ ఆవిడ పర్యటనలో ఇద్దరు కలిసి దాన్ని నెక్స్ట్ లెవెల్ కి రీసెర్చ్ చేద్దామని కూడా ఒప్పందం చేసుకున్నారు. ఇది ఎందుకు కీలకం అంటే మనకు వెళ్ళేటువంటి యుద్ధ నావికలు, మన ఏవైతే షిప్స్ ఉన్నాయో వాటిలో డిఫరెంట్ యాంటీనాస్ ఉంటాయి. వేరే డిఫరెంట్ యాంటీనాస్ ఉంటాయి. యాంటీనాస్ అన్ని కూడాను ఒకటే బాక్స్ లో పెట్టి చాలా అంటే ఈ యొక్క శత్రువుకు తెలియకుండా ఎక్కడో లోపల నిక్షిప్తం చేస్తే కనుక అన్ని కమ్యూనికేషన్స్ కూడా సెంట్రలైజ్ చేయగలిగినట్టు హై అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ జపాన్ దగ్గర ఉన్నది. అది మనకు ఆ టెక్నాలజీ కూడా సిద్ధపడదు. కాబట్టి అది మన షిప్ లో అన్ని పెడితే కనుక చైనాను ధీటుగా ఎదుర్కోవచ్చు. కాబట్టి అటువంటి సరే ఇంకా సైబర్ టెక్నాలజీకి సంబంధించి, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి అవి మనకు బయట చెప్పని చాలా ఉంటాయి. చైనాలో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి ఎవిడెన్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ భారతదేశానికి షేర్ చేస్తారు. అలాగే మనం కూడా షేర్ చేస్తాం. ఆపరేషన్ సింధూర్ లో మనకు మీకు గుర్తునే ఉంటుంది, వాళ్ళు PL-15E మన మీద ఫైర్ చేశారు. ఎవరు? పాకిస్తాన్. ఎయిర్ టు ఎయిర్ బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్. మనం చాలా చాకిచక్యంతో తప్పించుకున్నాం. ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఏమీ తగలేదు. ఆ మిసైల్స్ అన్ని వచ్చి మన భూభాగంలో పడిపోయింది. ఇన్ఫాక్ట్ దాంట్లో మెజారిటీ అన్ని కూడా ఏం చెక్కు చదవలేదు, ఏమి విరగకుండా అలాగే దొరికాయి. వాటిని మనం రివర్స్ ఇంజనీరింగ్ చేసాం. రివర్స్ ఇంజనీరింగ్ చేసి చైనా యొక్క టెక్నాలజీని బాగా అర్థం చేసుకున్నాం. దాంట్లో కొన్ని కాంపోనెంట్స్ కావచ్చు, లేదా కొన్ని బాంబులు పడిపోయినటువంటివి జపాన్కి ఇచ్చాం. కాబట్టి జపాన్ కూడా తెలుసు వీళ్ళ కెపాసిటీ ఏంటి. కాబట్టి జపనీస్ టెక్నాలజీ, భారతీయ టెక్నాలజీ ఇద్దరు కలిసి చైనాకు ఉన్నటువంటి ఈ డిఫెన్స్ కి సంబంధించిన టెక్నాలజీ ఎలా కౌంటర్ చేయాలి అని ఆల్రెడీ మన మధ్యలో ఒక విధమైనటువంటి
కోఆపరేషన్ నడుస్తుంది. కాబట్టి ఈ విజిట్ ఆ దృష్టిలో చూడాలి. ఇప్పుడు ఇప్పుడు చాలా చేస్తాము, రీసెర్చ్ చేస్తామన్నది ఒక ఒక పెద్ద ఈ కోఆపరేషన్ వల్ల ఈ రెండు దేశాలు కూడా చైనాకు ధీటుగా నిలబడేటువంటి కెపాసిటీ బిల్డ్ చేస్తుంది.